మోదీ గారి యొక్క ఘనత. ఇక మరొక ప్రధానమైన అంశం చూస్తే వర్మకు జాక్పాట్. వర్మ అంటే అందరూ తెలుసు, పిఠాపురం వర్మ గారు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా ఏమిచ్చింది? కాకినాడలో స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి దారాదత్తం. 240 నుంచి 340 కోట్ల విలువైన 3.40 ఎకరాలు కేటాయింపు. ఆతిథ్య రంగంలో అనుభవం లేని వర్మ సంస్థకు భూపందేరం. కాగితాలపై బ్రాండింగ్ చూపించి భూదోపిడి. 104 కోట్ల ప్రాజెక్టుకు భూమి విలువతో కలుపుకొని 280 నుంచి 380 కోట్ల లబ్ధి. ఎటువంటి టెండర్లు లేకుండానే అప్పనంగా దోచిపెడుతున్న వైనం. నిజం ఏం జరుగుతుంది? వర్మ గారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది. కాకినాడలో స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం భూదారదత్తం చేసింది. సో ఎక్కడ కడుతున్నారు ఆయన? 240 నుంచి 340 కోట్ల విలువైన 3 ఎకరాల 40 సెంట్లు కేటాయించారంట. ఆయనకి భూమి కేటాయించారు. ఆయనకి ఆ రంగంలో అనుభవం లేదంట. సో అసలు ఏంటిది? పేజీ 14 చూద్దాం. వర్మకు జాక్ పాట్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా. సో ఇది ఆల్రెడీ ఇందా చదివాం మనం. ఎటువంటి టెండర్ లేకుండానే అప్పనంగా దోచిపెడుతున్న వైనమని. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు భూదందా కొత్త పుంతలు తొక్కుతోంది. స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ బుజ్జగింపుల కోసం ప్రభుత్వ భూమి ఎడాపెడా దోచిపెట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా పర్యాటక హోటళ్ల ప్రాజెక్టుల పేరుతో విచ్చలవిడిగా భూదోపిడీ సాగిస్తుండటం విస్తుగొలుపుతోంది. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి అంతర్గత కలహాలతో నిత్యం రచ్చరేపుతున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు తాజాగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టేసింది. ఆతిథ్య రంగంలో ఎటువంటి అనుభవం లేని వర్మ రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్వీఎస్ఎన్ కన్స్ట్రక్షన్కు కాకినాడలో 240 నుంచి 340 కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేసింది. వాస్తవానికి ఇక్కడ ప్రాజెక్టు విలువ కేవలం 104 కోట్లు మాత్రమే. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం రాజకీయ ప్రైవేట్ సంస్థకు ప్రాజెక్టు ప్రతిపాదిత విలువ కంటే 3 రెట్ల మేర లబ్ధి కలిగిస్తూ భారీ ఎత్తున భూపందారం చేస్తుంది. పెట్టుబడి గోరంతా, లబ్ధి కొండంతా. వర్మ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షిక టర్నోవర్ 85 కోట్లు. అయితే ఈ సంస్థ 104 కోట్లతో 2000 మంది కూర్చునేందుకు కన్వెన్షన్ హాలుతో కూడిన 5 స్టార్ హోటల్ నిర్మాణానికి దరఖాస్తు చేయడమే తడవుగా కాకినాడలో అత్యంత విలువైన భూమిని చంద్రబాబు సర్కార్ కట్టబెట్టేసిందంట. కాకినాడ పారిశ్రామిక వాడతో పాటు పోర్టు ఏరియా, బీచ్ ఫ్రంట్, నగర శివారులోనూ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం వర్మ సంస్థకు కాకినాడ నడిబొడ్డున ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలకు సమీపంలో హాట్ కేక్ వంటి 3.4 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ ఎకరం 70 నుంచి 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వాస్తవానికి కాకినాడ సిటీలో ఎక్కడా ప్రభుత్వ భూములు ఖాళీగా లేవు. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిన పరిస్థితి. అంతటి డిమాండ్ కలిగిన ప్రాంతంలో ఎప్పుడో పిఠాపురం మహారాజు ప్రజల ప్రయోజనార్థం ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన భూమిని కూటమి ప్రభుత్వం టీడీపీ నేత వర్మకు దారాదత్తం చేయడం విస్మయపరుస్తోంది. ఆ ప్రాంతంలో మార్కెట్ రేటు ప్రకారం ఆ భూమి విలువ 240 నుంచి 340 కోట్లు. ఇది ఇప్పుడు విలువ. భవిష్యత్తులో మరింత పెరగడం ఖాయం. అలాంటిది 104 కోట్ల ప్రాజెక్టుకి ఏకంగా 240 నుంచి 340 కోట్ల విలువైన భూమి ఇవ్వడమే కాకుండా పెట్టుబడిలో 10% అంటే 10 కోట్లు ప్రభుత్వమే తిరిగి వర్మ సంస్థకు చెల్లించనుంది. ఇది నిజమైతే చాలా దారుణం ఇది. అంతేకాదు ఇతరత్ర రాయితీలు కూడా భారీగా ప్రకటించింది. 10 ఏళ్ల పాటు స్టేట్ జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల్లో సబ్సిడీ, 5 ఏళ్ళు ఎలక్ట్రిక్ డ్యూటీ రీఎంబర్స్మెంట్, ఆస్తి పన్ను, నీటి పన్ను, సీవేజ్ పన్నులో రాయితీలు కలిపి చూస్తే ఈ సంస్థకు ప్రోత్సాహాల కింద 40 కోట్ల వరకు ఆర్థిక సాయం చేస్తుంది. అంటే వర్మ సంస్థకు భూమితో పాటు ప్రోత్సాహకాల పేరిట ప్రభుత్వం 280 నుంచి 380 కోట్ల లబ్ధి చేకూరుస్తుంది. పైగా వర్మ ప్రాజెక్టుకు లబ్ధి కలిగించేందుకే చీడలపుర కాలువ మీదుగా రహదారిని సైతం నిర్మిస్తుంది. అబ్బాబ్బాబ్బా, రింగ్ రోడ్డు ఏంటి లేతే. అంటే వర్మ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. వర్మ కంపెనీకి భూ కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కూడా వేశారు ఇక్కడ. అంటే ఇక్కడ వైసీపీలో ఏమంటారు, ఏబిఎన్ వార్తలు నమ్మొద్దు అంటారు, ఏబిఎన్లో ఏమంటారు, సాక్షి వార్తలు నమ్మొద్దు అంటారు. అయితే వాళ్ళు చేసినవి వీళ్ళు యాజిటీజ్గా వేస్తారు, వీళ్ళు చేసినవి వాళ్ళు యాజిటీజ్గా వేస్తారు. కాబట్టి మనం ఇద్దరిని తీసుకున్నాం. అందుకే కాగితాలపైన బ్రాండింగ్. ఆతిథ్య రంగంలో వర్మ రియల్ ఎస్టేట్ సంస్థకు ఎటువంటి అనుభవం లేదు. అందుకని చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. బ్రాండింగ్ పేరుతో మసిపూసి మారేడుకాయ చేస్తుంది. వర్మ సంస్థ తాజ్ బ్రాండింగ్ పేరిట హోటల్ నిర్మిస్తున్నట్టు నమ్మబలికింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఇక్కడ 2 సంస్థలు కన్సార్షియంగా ఏర్పడినప్పుడు ప్రాజెక్టులో ఒకరి వాటా కనీసం 20% ఉండాలి. కానీ ఇక్కడ పెట్టుబడి అంతా వర్మ సంస్థ చూపిస్తుంది. పైగా వాస్తవ తాజ్ నుంచి బ్రాండింగ్ వస్తే అది ఖచ్చితంగా ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్.
గా పరిగణిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా అగ్రిమెంట్లు, ఎంఓయూలు ఉంటాయి. ముఖ్యంగా తాజ్ గ్రూప్కు వాటా ఉంటుంది. కానీ వర్మ ప్రాజెక్టులో కేవలం కాగితంపై మాత్రమే తాజ్ బ్రాండ్కి సహకారం అందిస్తున్నట్టు చూపించి కోట్ల విలువైన భూమి 99 ఏళ్ల పాటు లీజు పేరుతో కాజేస్తుండటం గమనార్హం. ఇక్కడ ప్రభుత్వం పర్యాటక ల్యాండ్ బ్యాంకును అంగట్లో సరుకు మాదిరిగా ఆన్లైన్లో పెట్టి అప్పనంగా దోచిపెడుతుంది. 100 ఎకరాల పర్యాటక భూములను ఎటువంటి టెండర్ లేకుండా డిపిఆర్ ఆధారంగా కట్టబెడుతుంది. వర్మ సంస్థ కేటాయించిన భూమికి 8 నెలల తర్వాత ఒక్కటే ప్రపోజల్ రావడంతో నెల రోజులు ఎదురు చూసిన తర్వాత ఖరారు చేసినట్టు చెప్పడం ప్రభుత్వ కుట్రను స్పష్టం చేస్తుంది. మరి జనసేన టికెట్లు కోల్పోయారు చాలామంది ఈ టీడీపీ వాళ్ళకి ఇవ్వటం వల్ల, ఈ కూటమి వల్ల. జనసేనలో 21 కాదు, ఇంకా 10 నుంచి 20 మంది వరకు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, రాజకీయంగా సామాజికంగా బలంగా ఉన్నవాళ్ళు, సీట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా తలా ఒక 100 కోట్లు 200 కోట్లు ఏదైనా మంచి ప్రాజెక్టు కానీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం మరి ఏదైనా కట్టబెడితే బాగుంటుంది. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు మీరు అడగాలి. మరి మీ నియోజకవర్గంలో మీ మీద పోటీ చేసే గతంలో పోటీ చేసి మరి మీ సీటుకి పోటీ వచ్చినటువంటి వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 200 నుంచి 300 కోట్లు లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం చేస్తామంటే మరి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి జనసేన మరి కష్టపడి సీట్లు కోల్పోయిన వాళ్ళకి కనీసం 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు లబ్ధి చేకూర్చుకున్నాక మరి మీరు చేయాలి. మీరేం చేయరు, మీరు నీతి నిజాయితీ అంటారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది నిజమైతే దీని మీద మీరు అదేంటండి ఎవరు టెండర్లు అయిపోవటం ఏంటి, ఒక్క టెండర్నే యాక్సెప్ట్ చేయటం ఏంటి? మరి ఇది నిజమా? ఈ వార్త నిజమైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ వార్త అబద్ధం అయితే వార్త రాసిన వాడి మీద చర్యలు తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మాజీ ఎమ్మెల్యే వర్మ కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు కూడా కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసినందుకే జారీ చేసిన జీవో నెంబర్ 15 రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కాకినాడలో ప్రభుత్వ ఆస్తులు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు రాసిన లేఖను బుధవారం విడుదల చేశారు. 200 కోట్ల విలువైన 3.5 ఎకరాల స్థలాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కట్టబెట్టడం తగదని పేర్కొన్నారు. వర్మ కన్స్ట్రక్షన్స్ తాజ్ హోటల్ పేరుతో ఇచ్చిన జీవో నెంబర్ 17 రద్దు చేసి ఆ భూమిలో ఆయుర్వేద కళాశాల నిర్మించాలని డిమాండ్ చేశారు. చూసారా, కాకినాడలో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసేందుకు జీవో నెంబర్ 17 తాజ్ హోటల్ పేరుతో ఇచ్చిన జీవో నెంబర్ 15 రద్దు చేయమంటున్నారు. ఇది అబద్ధం అయితే ఈయన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారు మరి ఈయన ఆ జీవోని రద్దు చేయండి వర్మ గారికి ఇచ్చింది అని చెప్పేసి ఈయన అడిగే పరిస్థితి అయితే ఉండేది కాదు. నిజంగా ఇది చాలా దారుణమైన పరిస్థితికి ఉంది. మరి చివరికి ఎటుపోతుందో కానీ ఈ వ్యవహారం అంతా చాలా దారుణంగా ఉంది. ఇంకొక అంశం, ప్రధానంగా జనసేన పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీటీసీ ఎవరినో ఇబ్బంది పెట్టాడు, మోసం చేశాడని ఇందాక అక్కడెక్కడో వేశారు. అది కూడా ఒకసారి చూద్దాం. దానికి వెళ్లే ముందు బొత్స సత్యనారాయణ గారి మీద అప్పులు దాచేసి సభకు తప్పుడు లెక్కలు, గవర్నర్కు మండలి విపక్ష నేత బొత్స ఫిర్యాదు. ప్రభుత్వం ఏకంగా శాసన మండలికే తప్పుడు సమాచారం ఇచ్చింది. సభకు తప్పుడు సమాచారం ఇవ్వడం అంటే ప్రజలు మోసం చేయటమే. 2024-25, 2025-26 అప్పులపై తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆర్థిక శాఖ అధికారి సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారు. రాజకీయ వైఖరితో సమాధానం చెప్పడం తీవ్ర అభ్యంతరకరం. కార్యనిర్వాహక వర్గం చట్టసభ జవాబుదారీగా ఉండాలి. మరి నిజమే కదా, మండలికి ఎట్లా ఇస్తారు మేము ఇంత తప్పు చేసి ఇంతే చేసామని? ఇక్కడ చూద్దాం వివరాలు. 5లో పేజీ నెంబర్ 5లో లేదో రాశారు, చూద్దాం. జనసేన జెడ్పీటీసీ సభ్యుడి వేధింపులంట. ఇది నిజమా అబద్ధమా? 10 లక్షలు డబ్బులు బంగారం తీసుకొని మోసం చేశాడు. గంజాయి స్వీట్స్ తినిపించి మొత్తంలో టార్చర్ చేసేవాడు. వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన భీమవరం గునుపూడికి చెందిన విజయలక్ష్మి. సోషల్ మీడియాలో ఆ వీడియో హల్చల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు. అయితే పవన్ కళ్యాణ్ గారితో ఉంటే ఆయన చేయమని చెప్పండి కదా ఇలాంటి పనులేమి. నిజంగా ఆయన జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు గారు తప్పు చేస్తే ఖచ్చితంగా మహిళ స్థానికంగా పోలీసులు ఫిర్యాదు చేయాలి, ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. సో ప్రతిదాన్ని పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని ఆయనతో ఉన్నాడంటే అసలు ఆయన ఎమ్మెల్యేలనే చాలా రేరుగా కలుస్తున్నారు. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీని అసలు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన కలిసే పరిస్థితి లేదు. అలాంటి తీసుకొచ్చి ఆయన ఫోటోతో తీసుకొచ్చేస్తే మీ క్రెడిబిలిటీ పోతుంది ఇక్కడ. ఇక పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసం మండల జనసేన జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు తను వేధించాడని 10 లక్షలు డబ్బులు బంగారం తీసుకొని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ భీమవరం గునుపూడికి చెందిన మద్దాల విజయలక్ష్మి అనే మహిళ వీడియో రిలీజ్ చేసింది. వీడియోలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో భీమవరంలో జనసేన పార్టీ ఆఫీసుకు ప్రతి కార్యక్రమానికి వెళ్ళేదానని, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుతో తన పరిచయం ఏర్పడిందని, నేనంటే ఇష్టమని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని జయప్రకాష్ అడిగారన్నారు. నాకు పెళ్లి అయిపోయిందని, విడాకులు కూడా తీసుకున్నానని, సెట్ అవ్వదని చెప్పానన్నారు. తనకు పెళ్ళయిందని, తన భార్య కూడా వదిలేసిందని, బాగా చూసుకుంటానని చెప్పడంతో జయప్రకాష్తో 2 ఏళ్ళు కలిసి ఉన్నానని బాధితురాలు చెప్పారు. ఈ క్రమంలో ఇల్లు కొంటున్నానని, ఆర్థిక ఇబ్బందులు ఉందని చెప్పి 10 లక్షలు
డబ్బులు బంగారం తీసుకున్నాడని, తర్వాత నుంచి అతని ప్రవర్తన మారి తనకు ఇష్టం లేకుండా చూడటం, కొట్టడం, గంజాయి కలిపిన స్వీట్స్ పెట్టడం, గంజాయి మత్తులో శారీరకంగా తను టార్చర్ చేయడం వంటివి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను భరించలేక మా పుట్టింటికి వెళ్ళిపోయానని, అయినా మళ్ళీ ఫోన్ చేయడంతో పాటు మా అమ్మతో మాట్లాడి తీసుకెళ్లి మరలా టార్చర్ చేశాడని వాపోయింది. ఓసారి టార్చర్ చేసిన తర్వాత ఆసుపత్రిలో చూపించి ఇంటికి పంపించాడని ఆమె రిలీజ్ చేసిన వీడియోలో తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆది నుంచి వివాదాస్పదుడే అంట. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వీరవాసం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు ఆది నుంచి వివాదాస్పద వ్యక్తి. ఆయనపై భూ ఆక్రమణలు, సివిల్ వివాదాలు, కొట్లాట్లకు సంబంధించి కేసులున్నాయి. అలాగే బ్యాంకు రుణాలకు సంబంధించిన తెలంగాణలో మత్స్యశాఖలో చేపల సాగు టెండర్ల విషయంలోనూ నకిలీ ధృవీకరణ పత్రాలు, బ్యాంకు గ్యారంటీలు సమర్పించారనే ఆరోపణలపైన తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్ల కిందట విచారణ నిర్వహించింది. తనకు భీమవరం వీరవాసంలోనే ఆయనపై కేసులున్నాయి. నిజంగా కనుక ఈ కేసులు ఉంటే ఈ భీమవరం జెడ్పీటీసీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో జయప్రకాష్ నాయుడు గారు, ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు గారు ఉన్నారు. ఈయన నిజంగా మహిళని ఇబ్బంది పెట్టి టార్చర్ చేసి ఆవిడ దగ్గర నిజంగా డబ్బులు తీసుకుని ఆవిడని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా చాలా క్లియర్గా ఉంది. వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో ఉన్నట్టే తెలుస్తూ ఉంది. ఆవిడ విడాకులు తీసుకున్నారని చెప్తున్నారు, ఈయన విడాకులు తీసుకున్నారని చెప్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళే రాశారు. సో కాబట్టి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద కలిసి ఉన్నారు, సహజీవనం చేసినట్టయితే ఇది క్లియర్ ఈ అంశం. సో ఇక్కడ ఆవిడ్ని ఈయన అత్యాచారం చేశాడు లేకపోతే ఇంకా అలాంటి పదాలు మనం వాడకూడదు. అవన్నీ చాలా తప్పుడు పదాలు. నేను వాడిన ఆ పదాలు ఒక్కటి క్లియర్. ఆవిడ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇద్దరికి చెడింది. కలిసి ఉన్నారు 2 సంవత్సరాలు, ఇద్దరికి చెడింది. ఆవిడ దగ్గర డబ్బులు తీసుకున్నాడంట, బంగారం తీసుకున్నాడు. అవి కనుక తీసుకోవడం కనుక నిజమైతే తిరిగి ఇప్పిస్తే సరిపోయింది. కూటమి నేతల దౌర్జన్యం, ఆందోళనతో ఆగిన అన్నదాత గుండె. ఇది చాలా బాధాకరం అండి. గతంలో 4 ఎకరాల పొలం కొనుక్కున్న మహమ్మద్ షఫీ చంద్రబాబు ప్రభుత్వం రాగానే కూటమి నేతల అండతో అక్రమణకు కొందరు ప్రయత్నం, ఆక్రమణదారులకే మద్దతుగా నిలిచిన రెవెన్యూ అధికారులు, తీవ్ర మానసిక క్షోభకు గురై గుండెపోతు బాధితుడి మృతి. చిత్తూరు జిల్లా అమ్మరాజుపల్లె విషాదం. మహమ్మద్ షఫీ చాలా దారుణం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో భూదోపిడీలు బాగా ఎక్కువైపోతున్నాయండి, విపరీతంగా పెరిగిపోతామని, భూ ఆక్రమణాలు పెరిగిపోతున్నాం. దయచేసి రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు దయచేసి మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి అదండి ఇవాళ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి పవర్ 9 మీడియా. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.